టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై ఓవైపు కసరత్తు కొనసాగుతుండగా మరోవైపు ఆ రెండు పార్టీల ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. బీజేపీతో పొత్తు అంశం ఇంకా తేలలేదు. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో రెండు పార్టీలు మదనపడుతున్నాయి. ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చించాలని పవన్ భావించిన కాషాయ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రాకపోవడంతో అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. పొత్తు ప్రక్రియ ఆలస్యం కావడంతో టీడీపీ జనసేన ఆశావహుల టెన్షన్లో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలో ఉన్నారు. 2-3 రోజుల్లో క్లారిటీ రాకుంటే తమ రెండు పార్టీల వరకు సర్దుబాటు చేసుకున్న సీట్ల వరకు ప్రకటించాలని రెండు పార్టీల పెద్దలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో 4వ తేదీ వరకు కదలిరా సభలను వాయిదా వేసుకున్నారు చంద్రబాబు. ఇటు 4వ తేదీన అనకాపల్లిలో సభను పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం 2024 సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి 2nd వీక్లో ఏదైతే షెడ్యూల్ వస్తుందని రెండు పార్టీలు టీడీపీ జనసేన అధినేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటుపై ఒక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఇద్దరు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కసరత్తు చేస్తున్నారు. రెండు పార్టీల సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నుంచి కూడా కొంతమంది ఈ పార్టీలో చేరడానికి కూడా వస్తున్నారు. వారితో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బీజేపీతో పొత్తు విషయం ఏం చేయాలి, ఆ అధిష్టాన వర్గం ఏమనుకుంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఈ పొత్తులపై వాటి ప్రభావం కూడా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఏమనుకుంటుంది బీజేపీ అధిష్టాన వర్గం అనేది ఈ ఇద్దరు నేతలు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్ అపాయింట్మెంట్ కోరి ఉన్నారు. ఆయన తొందరలోనే ఢిల్లీ వెళ్తారని కూడా అందరూ భావించారు. అయితే ఢిల్లీలో వేరే పని ఉండటం వల్ల వారు ప్రస్తుతానికి సమయం కేటాయించట్లేదనే సమాచారం వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఢిల్లీ వెళ్ళడానికి వెయిట్ చేశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆయన ఏదైతే అమరావతికి బయలుదేరుతున్నారు, మరి కాసేపట్లో ఆయన అమరావతికి కూడా చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యం అవుతుంది ప్రక్రియ అని భావిస్తున్నాయి రెండు పార్టీలు కూడా. ఎందుకంటే అధికార పార్టీ నుంచి కూడా రోజు చేర్పులు మార్పులపై ఏదో ఒక ప్రకటన వస్తుంది. వారు మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. కానీ ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ రెండు కూడా సీట్ల కేటాయింపై వరకు కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రాసెస్ త్వరగా ప్రకటించాలనే ఒక ప్రతిపాదన కూడా రెండు పార్టీలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గత 2 రోజుల్లో ఒకసారి కలవాలనుకున్నప్పుడు కూడా సాధ్యం కాలేదు. బీజేపీ విషయంపై క్లారిటీ లేకపోవడం వల్ల వీరు కలవలేదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో అమరావతి చేరుకోబోతున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు వరకు 4వ తారీఖు ఆయన ఏదైతే చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ సభలు పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే బీజేపీ విషయంపై ఒక క్లారిటీ వస్తే పొత్తుపై ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది సీట్ల కేటాయింపై. అందువల్ల వీరు షెడ్యూల్లో గ్యాప్ అయితే పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం 5, 6వ తారీఖులో ఆయన కదలిరా సభలకి సమయం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం కొంత ఆశావాహుల్లో అయితే టెన్షన్ కనపడుతుంది. ఎందుకంటే అవతల అధికార పార్టీలో కొంత స్పీడ్ పెంచారు. కానీ ఇక్కడ సీట్ల కేటాయింపై ఒక క్లారిటీ లేదు. నియోజకవర్గాల్లో ఎవరికి ఏ సీట్ వస్తుందో కొంత గందరగోళం. ఈ మీమాంసకు తెరదించుతూ ఒక ప్రకటన చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలు తిరుగుతున్నారు, టీడీపీ పోటాపోటీగా తిరుగుతున్నారు. విజయవాడ లాంటి పశ్చిమ లాంటి నియోజకవర్గాల్లో కూడా జనసేన టీడీపీ పోటాపోటీగా ఉన్నారు. జనాల్లో తిరుగుతున్నారు. లేకపోతే పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే జనసేన అధినేత కూడా ఎక్సైజ్ చేశారు. అభ్యర్థుల కేటాయింపు కావచ్చు, పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు కావచ్చు. ఇప్పుడు వరకు ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళన్న తొందరలోనే రెండు పార్టీలు కలిసి బహిరంగ ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నారు. బలరాం, బీజేపీ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు పిలుపు అందకపోవడం వెనుక ఎటువంటి కారణాలు భావించాలి? ఇది ఎటువంటి సంకేతంగా భావించాలి? రెండు పార్టీల నేతల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది దీనికి సంబంధించి? అంటే టీడీపీ బీజేపీ నేత ఏదైతే టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు వరకు కూడా బీజేపీ హైకమాండ్ తో ఒకసారి చర్చలు జరిపిన తర్వాత పొత్తులో ఎన్ని స్థానాలు ఇవ్వాలి, వాటి మనోగతం ఏంటి, హైకమాండ్ మనోగతం ఏంటి తెలుసుకునే అవకాశం అయితే వీరికి కలిగేది. కానీ ఇప్పుడు వరకు కూడా వారి కలవని పరిస్థితుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఏదైతే అయోధ్యలో రామ జన్మభూమి వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ చాలా బిజీగా ఉంది. అనంతరం ఏదైతే జార్ఖండ్ లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా వాళ్ళు చాలా సీరియస్ గా దృష్టి పెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఏదైతే బీహార్ లో ప్రభుత్వ మార్పు కావచ్చు, ఈ అన్ని అంశాల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ వ్యవహారాలపై బీజేపీ హైకమాండ్
దృష్టి పెట్టలేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే అపాయింట్మెంట్ కోరి ఉన్నారు. అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తు వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబుతో చర్చ జరిపేవారు. వారి పొత్తులో ఎన్ని సీట్లు ఇస్తారు ఏమిటి, అసలు బీజేపీ హైకమాండ్ వైఖరి ఏంటి తెలిసే అవకాశం ఉండేది. కానీ బీజేపీ వారు ప్రస్తుతానికి జాతీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టలేదని తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కి సమయం కేటాయించలేదని చెప్తున్నారు. వీలైనంత తొందరలోనే పవన్ కి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే ఈ అంశం ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఈ రెండు పార్టీలు ఏదైతే సీట్ల సర్దుబాటు సంబంధించి కేడర్లో గందరగోళం లేకుండా ఒక ప్రకటన చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.